ఇంకా ఎవరైనా మాట్లాడేవారు పేరెంట్స్ నుండి? మరి ఈ సమావేశానికి ఇప్పుడే వచ్చినటువంటి గ్రామ పెద్దలు అనంతరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్ వేదిక అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సారు మేము ఇక్కడికి రండి. శ్రీనివాసులు గారిని వేదికపైకి, తిరుపతయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సారు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం నల్లబడిపోయింది, దోమలు తిరుగుతున్నటువంటి పరిస్థితులలో మేము ఇక్కడికి వచ్చి మరి 25 మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ స్కూలు మార్చాలని సార్ దగ్గరికి పోయి పంచుకోవడంతో సార్ ఈ స్కూల్కి పెయింట్ వేయిస్తే కొంత పరిస్థితులు మారుతాయని చెప్పడంతో మరి సారు మేడం ఎంత మేడం గారు ఇద్దరు కలిసి మరి పెయింట్ వేయించడం జరిగింది. సార్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సహకారం భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా పేరెంట్స్ మరి వచ్చి మీ యొక్క స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేరెంట్స్ ఈ సందర్భం రావు, మళ్ళీ ఇలాంటి సందర్భాలు మళ్ళీ మనకు రావు. మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏదో చెప్పాలని అనుకొని చెప్పలేకపోతే మరి నేను చెప్పకపోతే కదా అని బాధపడతారు తర్వాత. కాబట్టి మరి ఎవరైనా ఈ పాఠశాల గురించి మాట్లాడాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడతారు మీరు మాట్లాడతారు అక్క మీరు దగ్గరకి అవుతుంది, ఇప్పటికే వాళ్ళు కనపడతలేదు ఇక్కడ. అక్క మీరు మాట్లాడుతూ సహస్రీ వాళ్ళ నిజమే. ఇక్కడున్న ఉపాధ్యాయులకి పిల్లలందరికీ నమస్కారం. నా పేరు మాధవి, మా బాబు పేరు యశ్వంత్. మా బాబు ఎంతో చదవడానికి చాలా బాధపడ్డాను. కానీ టీచర్లు కూడా 2-3 సార్లు చెప్పాను మా బాబు బాగా చదవలేదని. ఆ తర్వాత నాకు చెప్పిరు, మీ బాబు ఏం లేదమ్మా, ఏం బాధపడకు, బాగా చదువుతాను అని చెప్పారు. చెప్పిరు అసలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే బాగా చదువుతుండేమని అనుకున్నాను. కానీ ఇప్పటికీ మా బాబు బాగా చదువుతుందని సార్ వాళ్ళు అందరూ అయినా కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మా మేడం చెప్తుంది. నమ్మలేకపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మా బాబు ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు. ధన్యవాదాలు. Stand up,
బయట కూర్చున్నామని అంటారు, అక్కడ బెంచ్ చేస్తాం, ఇక్కడ ఈ స్టేజ్ మళ్ళీ ఇటే చేస్తాం, కొంత బయట అడ్జస్ట్ చేస్తున్నాం కొద్దిసేపు. ఇలా పిల్లలు